చేసే పని చిన్నదైనా పెద్దదైనా కష్టపడే మనస్తత్వం ఉండాలి. పనిని గౌరవించాలి. అప్పుడే జీవితంలో అనుకున్నవి తీర్చుకోగలం. నిజాయితీగా కష్టపడి పనిచేస్తే ప్రతి పని సులువే. కలలు కనండి, కలలను సాకారం చేసుకోండి అన్న అబ్దుల్ కలాం గారి సందేశాన్ని అక్షరాలా నిజం చేశారు సుమిత్రాదేవి. ఆమె రోడ్లను ఊడ్చే ఓ మామూలు క్లాస్ 4 ఉద్యోగిని. కష్టపడి పనిచేసి జీవితంలో ఎన్నో ఒడిదొడుకులు అనుభవించినా పట్టు వీడకుండా తన లక్ష్యాన్ని నెరవేర్చుకున్న గొప్ప మహిళ. ఇంతకీ ఆమె సాధించిన ఘనత ఏంటో తెలిస్తే మీరు కూడా ముక్కున వేలేసుకుంటారు. కొన్ని కథలు విన్నప్పుడు గాని చదివినప్పుడు గాని ఓ పట్టాన నమ్మేట్టుగా ఉండవు. కానీ నిజాలు అలా కాదు. ఎవ్వరిని ఎవరు తేలికగా తీసిపారేయకూడదు అనే నీతిని బలంగా చాటి చెబుతాయి. ఇంగ్లీష్ లో దీనికి ఓ సామెత కూడా ఉంది. ఒక్క చెట్టుతో 1,00,000 అగ్గిపుల్లలు తయారు చేయొచ్చు, కానీ ఒక్క అగ్గిపుల్లతో 1,00,000 చెట్లను కాల్చేయొచ్చు. అలాంటి నిజమైన సంఘటనే ఇది. ఈ మధ్య కాలంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ చెల్లెలి లైఫ్ స్టోరీ సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిపోయింది. అన్న సీఎం అయినా చెల్లెలు ఓ మామూలు మనిషిలా పూరి గుడిసెలో జీవించడం నిజంగా గొప్ప విషయం. యోగి కూడా తన చెల్లిని తలుచుకొని కన్నీరు పెట్టుకున్నారు కూడా. అయితే అంతకంటే గొప్పగా ఉంటుంది ఈ స్టోరీ కూడా. అలాగని వాళ్ళను తక్కువ చేసినట్టు కాదు. దేని ప్రాధాన్యత దానిదే. సుమిత్రాదేవి ఓ స్వీపర్. ఉండేది జార్ఖండ్ రాజప్పలోని సిసిఎల్ టౌన్షిప్ వీధులను 30 ఏళ్లుగా ఊడుస్తోంది. ఈ మధ్య రిటైర్మెంట్ కి దగ్గరికి వచ్చింది. నిజానికి ఓ స్వీపర్ రిటైర్ అయిపోతే ఆఫీస్ లో ఉన్న వాళ్ళు వాళ్ళని పెద్దగా పట్టించుకోరు. కానీ సుమిత్రాదేవి రిటైర్మెంట్ మాత్రం గొప్పగా జరిగింది. గొప్ప అంటే గుర్తుంచుకునేంతగా, అందరూ తమ పిల్లలకు గర్వంగా ఈ నీతి కథ చెప్పేంతగా, బండలా మారిన గుండెకి చలనం కలిగించేంతలా. ఆమె రిటైర్మెంట్ రోజును ఆమెతో పనిచేసిన వారు, పొరుగువారు ఉన్న దాంట్లో ఓ మోస్తారుగా ఏర్పాటు చేశారు. ఆ ఏర్పాట్లు చూస్తే ఓ సగటు 4వ తరగతి ఉద్యోగికి సాదాసీదా వీడుకోలు చెబుతున్నట్టే ఉంది. అక్కడేమీ స్పెషల్ లేదు. కేవలం ఓ పారిశుద్ధ్య కార్మికురాలి సన్మానం అంతే. అప్పటి వరకు అక్కడున్న వారికి అంతే తెలుసు. అకస్మాత్తుగా అక్కడికి 3 కార్లు వచ్చి ఆగాయి. ఈ మీటింగ్ కి ఎవరిని స్పెషల్ గెస్ట్ గా పిలవలేదు. మరి కార్లలో వచ్చిందెవరు? అంతా ఆశ్చర్యంగా చూస్తున్నారు. ఇక మొదటిగా వచ్చింది ఓ నీలం రంగు కారు. అది బీహార్లోని సీవన్ జిల్లా కలెక్టర్ కారు. ఆ కలెక్టర్ కిందకు దిగి ఆ స్వీపర్ కాళ్ళని మొక్కాడు. ఈలోపే మరో 2 కార్లు వచ్చాయి. వాటిలో నుంచి దిగిన మరో 2 కూడా సేమ్ ఆ కలెక్టర్ లాగే ఆమె పాదాలని తాకారు. ఏంటి ఇంత పెద్ద హోదాలో ఉన్న వాళ్ళు పోయి ఊడ్చదాని కాళ్ళు మొక్కుతున్నారేంటి అని అందరూ షాక్ అవుతున్నారు. ఇంతకీ ఆ ముగ్గురు ఎవరో తెలుసా? ఈ స్వీపర్ సుమిత్రాదేవి కొడుకులు. మీరు విన్నది నిజమే. ఆమె పెద్ద కొడుకు వీరేంద్ర కుమార్ రైల్వేలో ఇంజనీర్, రెండవ కొడుకు ధీరేంద్ర కుమార్ డాక్టర్, మూడవ కుమారుడు మహేంద్ర కుమార్ ఇప్పుడు బీహార్లోని సీవాన్ జిల్లా కలెక్టర్. ముగ్గురు కొడుకులు ఆమె పాదాలను తాకుతుంటే సుమిత్ర కళ్ళలో ఆనందంతో కన్నీళ్లు జలజల రాలాయి. ఆఖరి రోజున ఆమెను సత్కరించేందుకు అక్కడికి చేరుకున్న ఆమె ఉన్నతాధికారులు ఆమె కొడుకుల స్థాయిని చూసి ఆశ్చర్యపోయారు. వాళ్ళందరూ తన కొడుకులకు ఇస్తున్న గౌరవం చూసి సుమిత్ర కళ్ళలో ఒక్కసారిగా కన్నీళ్లు తిరిగాయి. కానీ అవి కన్నీళ్లు కావు, ఆనంద బాష్పాలు. ఎందుకంటే అంతవరకు ఆమె పిల్లల గురించి అక్కడ ఎవ్వరికీ తెలియదు. ఈ సత్కారం సందర్భంగా సుమిత్రాదేవి మాట్లాడుతూ, సాబ్ 30 ఏళ్లు నేను ఈ కాలనీ వీధులను ఊడుస్తున్నాను. అలా వచ్చిన డబ్బులతోనే నా కొడుకులను చదివించాను. తిని తినక కష్టపడి చదివారు నా బిడ్డలు. ఇప్పుడు నా పిల్లలు కూడా మీలాంటి పెద్ద సార్లే అని అక్కడికి వచ్చిన ఉన్నతాధికారులకు తన పిల్లల్ని పరిచయం చేసింది. కానీ ఆమె ముఖంలో ఎక్కడా గర్వం కనిపించలేదు. ఎదిగినా ఒదిగి ఉండాలన్నట్లు వినమ్ర పూర్వకంగా సుమిత్రాదేవి తన పిల్లల గురించి తన అధికారులకు చెప్పడం నిజంగా ఓ గొప్ప విషయం. ఇక వాళ్ళ బిడ్డలు కూడా తమ తల్లి ఎన్ని కష్టాలు పడి తమను ఎంతవరకు చేసిందో అక్కడి వారితో పంచుకున్నారు. మా అమ్మ మా కోసం తన జీవితంలో చాలా వాటిని త్యాగం చేసింది. తన సంతోషాన్ని మాకు పంచింది. కష్టపడి చదవాలంటూ మమ్మల్ని ఎప్పుడు ప్రోత్సహించేది. మనం ఉన్నతంగా ఎదగాలంటే మన హార్డ్ వర్క్ అనేది చాలా ముఖ్యమని చెప్పేది. మమ్మల్ని ఆఫీసర్లుగా చూడాలనేది మా అమ్మ లక్ష్యం. ఆమె లక్ష్యాన్ని నెరవేర్చడమే మా కర్తవ్యంగా భావించాం. మేం మా అమ్మ జీవితంలో ఎన్నో కష్టాలను అనుభవించాం. అయినా మా అమ్మ ఎప్పుడూ నిరుత్సాహపడలేదు. ఇలాంటి తల్లి కడుపున పుట్టినందుకు మేము కొడుకులుగా గర్వపడుతున్నామంటూ గుర్తు చేసుకున్నారు కలెక్టర్. మిగతా 2 కూడా తల్లి తమను చదివించడానికి ఎంత కష్టపడిందో గుర్తు చేసుకున్నారు. అమ్మ కష్టాన్ని చూసి మేము ముగ్గురం మంచి ఉద్యోగాల్లో స్థిరపడి అమ్మను సంతోష పెట్టాలని నిర్ణయించుకున్నామన్నారు. ఇక్కడ మీకు చెప్పాల్సింది ఏంటంటే కొడుకులు ఇంత పెద్ద హోదాలో ఉద్యోగాలు చేస్తున్నా సరే సుమిత్రాదేవి మాత్రం తన వృత్తిని మానుకోలేదు. తాను రిటైర్ అయ్యే వరకు వీధులను ఊడుస్తూనే ఉంది. తన గౌరవం కొడుకులు మంచి పొజిషన్లకు చేరుకున్నాక నిజానికి ఆమె వృత్తి నిబద్ధత మరింత పెరిగింది. నా పిల్లలు ఉద్యోగాలు చేస్తున్నారని నేను ఈ ఉద్యోగాన్ని వదల్లేదు. ఎందుకంటే నా పిల్లల్ని చదివించడానికి, ఈ హోదాలో ఉంచడానికి ఈ ఉద్యోగమే ఉపయోగపడింది. నా కలలను
కలలను నిజం చేసిన దాన్ని నేనెలా వదిలేయగలను అని చెమర్చిన కళ్ళతో సుమిత్రాదేవి చెప్పడం అక్కడున్న వాళ్ళందరిలోనూ కన్నీళ్లను తెప్పించింది. అంతేకాదు అక్కడ ఉన్న వాళ్ళంతా సుమిత్రాదేవిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఆమెతో పనిచేసినందుకు గర్వపడ్డారు కూడా. నిజంగా ఈ రోజుల్లో ఇలా ఎంతమంది ఉంటారు చెప్పండి. కష్టపడి చదివించిన తల్లిదండ్రులను ఓ స్థాయికి వచ్చాక మా దగ్గర టైం లేదని వృద్ధాశ్రమంలో వేసే కొడుకులు ఎంతో మంది, తల్లిదండ్రులు చేసే పనిని చెప్పుకోవడానికి సిగ్గుగా భావించే కొడుకులు ఎంతో మంది. కానీ ఒక్క మాట, బిడ్డలు ఎలా ఉన్నా తల్లిదండ్రులే. వాళ్ళు మన కోసం ఎప్పుడూ కష్టపడుతూనే ఉంటారు. అలాంటి ప్రతి ఒక్క పేరెంట్ కి పాదాభివందనం చేసుకుంటూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఓ లైక్ వేసుకోండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.